Yeah, stack is a data structure. So today we're discussing about stack, linked list, this one in collection framework. So which is an implemented class. Stack last in first out, last in first. ఎవరు లాస్ట్ వెళ్తారో వాళ్ళు ఫస్ట్ వస్తారు. సో మీరు 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 గూగుల్ క్రోమ్ లో ఏదో క్రోమ్ లో ఇక్కడ అరే బ్యాక్ ఉంటుందా, బ్యాక్ బటన్ ఉంటుంది కదా మీకు. సో ఇట్లా ఫ్రంట్ టు బ్యాక్ బటన్స్ ఉంటాయి కదా, ఆ బటన్స్ వెళ్తే ఏంది స్టాకే. సో లాస్ట్ పేజ్ ని అది స్టోర్ చేసుకుంటది. లాస్ట్ పేజ్ ని అలా అది స్టోర్ చేసుకుంటది. మళ్ళీ మీరు బ్యాక్ ఏమవుతుంది, దాని ముందు పేజ్కి వెళ్తుంది. అదే స్టాక్ అన్నమాట. ఓకేనా, నేను జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ఓపెన్ చేస్తాను. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ చూసారంటే నేను ఇవి జావా అని సెలెక్ట్ చేసాను, ఆర్కిల్ లోకి వెళ్ళాను, అన్ని చేస్తున్నా. నీకు అర్థమవుతుందా? ఇప్పుడు లాస్ట్ నేను ఓపెన్ చేసింది ఇది oracle.com. ఇవన్నీ బ్యాక్ వెళ్తే ఏమవుతుంది, దాని ముందు ఏముందో స్టాక్ లో జావా అని సెట్ చేస్తాను. దాని ముందు నేను సెట్ చేశాను, మళ్ళీ బ్యాక్ వెళ్తే ఏమవుతుంది, ఇక్కడికి వచ్చా. మళ్ళీ దాని ముందు నేను సెట్ చేశాను, ఇక్కడికి వచ్చా గూగుల్. దాని ముందు హోమ్ లో ఉన్నా, మళ్ళీ ఫ్రంట్కి వెళ్తే మళ్ళీ స్టాక్ గూగుల్. అట్లా స్టాక్ అనే ఎగ్జాంపుల్ స్టాక్ అనే ఎగ్జాంపుల్ అట్లా పనిచేస్తుంది అనమాట, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. సో అది. సో ఇప్పుడు మనం స్టాక్ ఇంప్లిమెంట్ చేద్దాం. స్టాక్ java.util.stack అంతే కదా, ఇది జనరిక్ కాబట్టి మనం ఇంటీజరా ఏదో ఇవ్వాలన్నమాట అంతే. ఇది కూడా యాడ్ మెథడే ఉంటుంది దీనికి కూడా, ఎందుకంటే అన్ని లిస్ట్ నుంచే వస్తున్నాయి కాబట్టి నీకు క్లారిటీగా తెలుసు అనమాట మనకి. దీనికి కూడా ఫర్ ఈచ్ వాడచ్చు. ఓకే, ఎందుకంటే ఇవి మూడు లిస్ట్ నుంచే వస్తున్నాయి అట్లా అనమాట. ఫర్ ఈచ్ ఆఫ్ ఎక్స్, దీన్ని కూడా ఫర్ ఈచ్ వాడి అట్లా స్టాక్ ను కూడా మనం వాడచ్చు అనమాట. సో ఇప్పుడు ఎస్ డాట్ పుష్ అని ఉంది మనకి. స్టాక్ లో మనం పుష్ వాడతాం మాక్సిమం. పుష్ తర్వాత ఇక్కడ పాప్ ఉంటది, ఎక్స్ డాట్ పాప్ అనే మెథడ్ వాడతాం. సో ఇప్పుడు ప్రతిదీ ఎక్స్ అని కొట్టినా కూడా మనకి యాక్సెస్ అవుతుంది అన్నమాట. సో ఇట్లా ప్రింట్ అవుతుంది పుష్ పాపు పీక్. ఇప్పుడు నేనేం చేస్తాను ఇక్కడ sys dot out for int I equal to 0, I less than ఏం చేద్దాం, స్టాక్ డాట్ సైజ్ ఇద్దామా, సైజ్ I ప్లస్ ప్లస్. ఇక్కడ నేను ప్రింట్ చేయాలనుకున్నా స్టాక్ ని s డాట్ పీక్ లేకపోతే s డాట్ గెట్ ఆఫ్ ఇండెక్స్ లో 0లో ఏముంది అట్లా. సో దాన్ని ప్రింట్ చేయాలనుకుంటున్నా. జీరో కదా, ఐ మనకు అదే కదా ఇండెక్స్. ప్రింట్ చేద్దాం, ప్రింట్ అయిందా. ఇప్పుడు ఎస్ డాట్ పాప్ కొడతాం, మళ్ళీ ఎస్ డాట్ పాప్. ఇప్పుడు ఏమవుతుంది, ఓకే మనం ప్రింట్ చేయలేదు కదా, ప్రింట్ చేద్దాం ఎస్ డాట్ పాప్.
రివర్స్ ప్రింట్ అయింది. రివర్స్ ప్రింట్ అవడం అంటే ఏంటంటే స్టాక్ లో నిన్న మనం చెప్పుకున్నట్టు స్టాక్ లోకి ఒక ఎలిమెంట్ యాడ్ చేయాలంటే పుష్ ఆపరేషన్ యూజ్ చేస్తాం. ఓకేనా? ఒక ఎలిమెంట్ రిమూవ్ చేయాలంటే పాప్ యూజ్ చేస్తాం. తర్వాత టాప్ లో ఏ ఎలిమెంట్ చూడటానికి అంటే ఇప్పుడు ఫస్ట్ టాప్ లో 2 ఉన్నట్టు లెక్క. ఎందుకంటే ఫస్ట్ 1 యాడ్ చేస్తే కిందకి వెళ్తుంది. స్టాక్ లో అంతే కదా, బకెట్ చేస్తాం 1 ని, తర్వాత 1 పైన 2 వస్తుంది. అప్పుడు పిక్ అనేది ఒక మెథడ్ ఉందన్నమాట. పిక్ అంటే ఏంది, పాప్ అంటే ఏంది, పుష్ అంటే ఏంది మెథడ్స్ నీకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. పిక్ అనే దాన్ని అంటే టాప్ లో 2 ఉంది. ఇప్పుడు ఇంకొకటి యాడ్ చేద్దాం, పుష్ 3. ఇప్పుడు 3 యాడ్ చేసాం అనుకోండి, పీక్ లో మనకి ఏముంటది, 3 ఉంటది. పాప్ కొట్టినప్పుడు 3, 2 ఈ రెండు ఎగ్జిక్యూట్ అంటే పాప్ లో కొట్టినప్పుడు గ్రీన్ ఎలిమెంట్ ఏముందో అది ఫస్ట్ రిమూవ్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ పాప్ కొట్టినప్పుడు దాని వెనక ఉన్న ఎలిమెంట్ రిమూవ్ అవుతుంది. తర్వాత పాప్ చేసినప్పుడు దాని వెనక ఉన్న ఎలిమెంట్ రిమూవ్ అవుతుంది. మీరు ఇక్కడ చూసారు పీక్ తర్వాత నేనేం చేస్తానంటే డాట్ ఈజ్ ఎంప్టీ అని చేస్తా. ఎంప్టీయా లేదా, ఎంప్టీ అయితే మనకేం చెప్పు, బట్ ఇక్కడ ఎంప్టీ కాదు, ఇక్కడ ఎంప్టీ అవుతుంది. 3 పాప్ చేసినప్పుడు ఇక్కడ మనకి ఎంప్టీ అవుతుంది. అంటే ఈ 3 అంటే ఇక్కడ ఎంప్టీ అనేది ఫాల్స్ వస్తుంది, ఇక్కడ ఎంప్టీ వస్తుంది కదా, వస్తుంది కదా. అట్లా చూడండి, ఇప్పుడు ఇక్కడ ఎంప్టీ అనేది ఫాల్స్, ఇక్కడ ఎంప్టీ ట్రూ. ఇక్కడ ఎందుకు 3 పాప్ చేసేసాం. ఫస్ట్ 3 వచ్చింది బయటికి, నెక్స్ట్ 2 వచ్చింది, నెక్స్ట్ 1 వచ్చింది. అంటే పుష్ చేసిన ఆర్డర్ రివర్స్, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ కదా. ఎవరు ముందు వెళ్తారో వాళ్ళు లాస్ట్ వస్తారు. 1 లాస్ట్ వస్తుంది. అట్లా స్టాక్ అనేది మీరు చూస్తే పాప్ ఓపెన్ డిక్లరేషన్కి వెళ్తే ఇప్పుడు దాంట్లో రిమూవ్ చేస్తాం అనమాట. ఎలిమెంట్ రిమూవ్ చేసి పంపించేస్తాం. టైప్ ఈ అనేది మన ఇచ్చిన టైప్ కదా, ఎందుకంటే అది జనరిక్ కదా. అట్లా స్టాక్ ని యూజ్ చేస్తాం. మెమరీ మేనేజ్మెంట్ లో చాలా బాగా ఉపయోగపడుతుంది స్టాక్. సో ఇంకొకటి చెప్పమంటారా, మీరు చూసారంటే రికర్షన్ చెప్పుకున్నాం కదా, మనకు రికర్షన్ ఈస్ నథింగ్ బట్ స్టాక్. మీరు చూస్తే మనం రికర్షన్ లేం కదా, ఇక్కడ రికర్షన్ ఎక్కడో చెప్పుకున్నాం ఫస్ట్ మనం. ఒక్క నిమిషం, లూపింగ్ కోడింగ్ లో ఏమో రికర్షన్ చెప్తాను, మా దగ్గర చెప్తాం. ఒక నిమిషం చెప్తాను. రికర్షన్ లో స్టాక్ యూజ్ చేస్తారు. మీరు చూసారంటే నెంబర్ క్యాలిక్యులేషన్ లో ఫస్ట్ చూడండి 5 ఉంది. అప్పుడు 5 ఎక్కడికి వెళ్తుంది, స్టాక్ పడుతుంది. స్టాక్ లో లాస్ట్ లో ఉంటుంది 5. దానిపైన 4 పడుతుంది, దానిపైన 3 పడుతుంది, దానిపైన 2 పడుతుంది, దానిపైన 1 పడుతుంది. ఇప్పుడు 1 రిటర్న్ చేసిన వాల్యూ ఇంటూ 2 అవుతుంది. తర్వాత 2 రిటర్న్ చేసిన వాల్యూ ఎంత, ఇంటూ 2 అవుతుంది. ఇప్పుడు 3 రిటర్న్ చేసిన వాల్యూ ఎంత, 3 into 6 అవుతుంది. మళ్ళా 4 into 6 రిటర్న్ చేసిన ఫోర్త్ వాల్యూ ఏమవుతుంది, 24. 5 into 24 అవుతుంది. అప్పుడు 5 into 24 రిటర్న్ చేసిన వాల్యూ మనకి ఇక్కడ ప్రింట్ అయింది కదా, ఇంటారు. అట్లా రికర్షన్, అది రికర్షన్ ఈజ్ నథింగ్ బట్ స్టాక్. సింప్లీ రికర్షన్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ స్టాక్. అది అంటే బకెట్ లో స్టోర్ అవుతుంది. మీరు చూసారనుకో 5. సో ఇవన్నీ కూడా బకెట్స్ లో స్టోర్ అయ్యి మన మెమరీ మేనేజ్మెంట్ లో ఎట్లయితే మనం మెథడ్స్ వేరియబుల్స్ వెళ్ళి కాల్ స్టాక్ వెళ్ళి మళ్ళీ కాల్ స్టాక్ లో ఉన్న హీప్ మెమరీలోకి వెళ్ళి, ఓకేనా, మెథడ్ ఏరియా అక్కడ నుంచి మళ్ళీ హీప్ మెమరీలో ఉన్నవి రెఫరెన్స్ చేసుకొని అవి మొత్తం అయిపోయిన తర్వాత గార్బేజ్ కలిపి హీప్ మెమరీని క్లీన్ చేస్తుంది. సో అట్లా రికర్షన్ ఇంప్లిమెంటింగ్ స్టాక్. సింప్లీ రికర్షన్ అనేది ఇంప్లిమెంటింగ్ స్టాక్. అట్లా కూడా చెప్పుకోవచ్చు. అది మెయిన్, అది చేసేది అది. మనం ఎక్కడ ఉన్నాం, అది స్టాక్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది, చాలా దగ్గరగా. మీరు గూగుల్ క్రోమ్ లో బ్యాక్ బటన్ ఫ్రంట్ బటన్ కి స్టాకే ఉంది. మీరు కంప్యూటర్ కీబోర్డ్ లో కంట్రోల్ జెడ్ అండో చేస్తారు కదా మీరు, అండో కూడా, అండో ఆపరేషన్ ఆల్సో స్టాక్. అంతే కదా. ఇప్పుడు నేను ఇదంతా ఇది డిలీట్ చేసా, ఇప్పుడు నేను కంట్రోల్ జెడ్ కొట్టుకుంటా వచ్చేసింది కదా, అవన్నీ స్టాక్ లో పడి ఉన్నాయి. మీకు అర్థమైందా, ఇవన్నీ స్టాక్ లో పడి ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ కంట్రోల్ వై కొడితే రెడో అన్ని బ్యాక్ వచ్చేస్తాయి. ఇప్పుడు కంట్రోల్, అర్థమైందా, కంట్రోల్ వై, కంట్రోల్ అండ్ రెడో స్టాక్ లోనే ఉంటాయి. అది అర్థమైంది కదా మీకు, ఆ కాన్సెప్ట్ క్లియర్ కాబట్టి అది ఓకే. ఇప్పుడు స్టాక్ అయిపోయింది. ఇంకొకటి కూడా చెప్పుకుందాం ఈ రోజు, లింక్ లిస్ట్ చెప్పుకుందాం. లింక్ లిస్ట్
రేపు ఇంకొకటి చెప్పుకుంటే అయిపోద్ది. మీరు ప్రాక్టీస్ చేయడం అనమాట. లింక్ లిస్ట్ ఇది యూట్యూబ్లో ఉంది. లింక్ లిస్ట్ ఇంటీజరే పెట్టుకుందాం ప్రస్తుతానికి. న్యూ లింక్ లిస్ట్ ఎల్ డాట్ లింక్ లిస్ట్ యాడ్ ఉంది. యాడ్ 1, ఎల్ డాట్ యాడ్ 2, ఎల్ డాట్ యాడ్ 3. లింక్ లిస్ట్ లో అంటే నార్మల్ గా ఎలా స్టోర్ అవుతాయి అంటే, ఇప్పుడు నేను ఒక డయాగ్రామ్ వేసి చూపిస్తా. పెయింట్ కనపడుతుంది కదా. సో లింక్ లిస్ట్ ఎట్లా స్టోర్ అవుతుంది అంటే, ఫస్ట్ నువ్వు యాడ్ చేసిన ఎలిమెంట్, ఓకేనా, తర్వాత నువ్వు యాడ్ చేసిన ఎలిమెంట్, నేనే ఎలిమెంట్స్ యాడ్ చేసుకో. అవి స్టోరింగ్ విధానం నేను చెప్తా. ఇప్పుడు ఇక్కడ మీరు చూసారంటే 2 భాగాలు ఉంటాయి లింక్ లిస్ట్ లో. 2 భాగాలు ఉంటాయి. ఒక భాగం ఏం చేస్తా అంటే హాఫ్ పార్ట్ ఏం చేస్తుంది దీంట్లో వాల్యూ స్టోర్ చేసుకుంటావు. ఫస్ట్ నువ్వు యాడ్ చేసిన 1 స్టోర్ అయింది. నువ్వు ఇక్కడ మళ్ళీ నువ్వు యాడ్ చేసిన 2 స్టోర్ అయింది. బట్ 1 స్టోర్ అవ్వగానే ఇప్పుడు ఏం చేస్తుంది తెలుసా, ఇక్కడ ఒక పాయింటర్, ఇది సంగతి ఏం చేస్తుంది అంటే సెకండ్ అడ్రస్, దీని అడ్రస్ ఫర్ ఎగ్జాంపుల్ సంథింగ్ ఎంత ఉంటుంది, దీని అడ్రస్ ఇది స్టోర్ చేసుకున్న బయట అడ్రస్ ఎంత ఉంటది కదా, ఇంత ఉంటది, ఎంతో బయట అడ్రస్ ఉంటుంది. ఇప్పుడు దీని అడ్రస్, దీనికి కూడా ఒక అడ్రస్ ఉంది కదా, దీనికి కూడా అడ్రస్ ఉంటుంది. అంటే దీని కంటిన్యూస్ అనే అడ్రస్ ఉంటుంది కదా మాక్సిమం 235. అదే మనం ఎంటర్ చేస్తాం ఇక్కడ. టూ త్రీ ఫైవ్ 1 2 3 4 5 6. ఈ అడ్రస్ అనేది ఇక్కడ స్టోర్ అవుతుంది. ఈ అడ్రస్ అనేది ఇక్కడ స్టోర్ అవుతుంది అనమాట. ఈ అడ్రస్ అనేది ఇక్కడ స్టోర్ అయ్యి, సో దీని రెఫరెన్స్ ఇక్కడ స్టోర్ అవుతుంది అనమాట. ఇప్పుడు తాడుది ఉంది కదా, తాడుది ఏదైతే మనకు తాడుతుంటుందో దాని అడ్రస్ కూడా 235. అది ర్యాండమ్లీ ఏ అడ్రస్ అయినా కానీ దాని అడ్రస్ మాత్రం ఇక్కడ స్టోర్ అవుతుంది. అంటే లాస్ట్ దాని వెనక దాని అడ్రస్, దీని వెనక దాని అడ్రస్, దాని వెనక స్టోర్ అవుతుంది అనమాట. అదే లింక్ లిస్ట్, లింక్ అవుతుంది. సో ఇప్పుడు ఇది, సో అందుకే నేను సర్కిల్ లింక్ లిస్ట్ అన్నాను చూడు. సర్కిల్ లింక్ లిస్ట్ అనేది ఏమవుతుంది తెలుసా, ఇప్పుడు ఇది లింక్ లిస్ట్ అబ్బా. ఇప్పుడు నేను సింపుల్ గా లింక్ లిస్ట్ ఇంప్లిమెంట్ చేశా. అదే సర్కులర్ లింక్ లిస్ట్ వచ్చేసరికి ఎలా మార్చొచ్చు తెలుసా, ఏం లేదు, సింపుల్. దీన్ని ఏం చేయొచ్చు తెలుసా, ఇప్పుడు నేను లూడో గేమ్ తీసుకున్నా ఎగ్జాంపుల్. లూడో గేమ్ లో ఏమవుతుంది, లాస్ట్ అడ్రస్ దీని అడ్రస్ వెరిఫై చేసుకోవాలి. అంటే ఏం లేదు, చూడండి, ఇది దీనికే పాయింట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇది చూపించడానికి చెప్తున్నా. దీనికే పాయింట్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది తెలుసా, దీని అడ్రస్ ఇక్కడ స్టోర్ అవుతుంది అనమాట. మీకు అర్థమైందా? అదే సర్కిల్ లింక్ లిస్ట్ 1 2 3 4 5. దీని అడ్రస్, ఇది సర్కిల్ లింక్ లిస్ట్. ఇప్పుడు ఓకేనా. ఇప్పుడు లూడోలో ఫస్ట్ నోడ్, సెకండ్ నోడ్, థర్డ్ నోడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ నోడ్కే వెళ్తుంది. ఎందుకు వెళ్తుంది అంటే డ్యూ టు సర్కులర్ లింక్ లిస్ట్, అక్కడ సర్కులర్ లింక్ లిస్ట్ వాడతారు, అంతే, సింపుల్. అర్థమైంది కదా, లింక్ లిస్ట్ అలా ఉంటాయి. సో మీరు చూసారంటే లింక్ లిస్ట్ యాడ్ ఆపరేషన్, లింక్ లిస్ట్ ఆఫ్ సో ఇక్కడ చూసారంటే నోడ్ క్రియేట్ చేశారు అనమాట. ఒక నోడ్ ఫస్ట్, నెక్స్ట్ దాని నోడ్ ఫస్ట్ దానికి ఇస్తున్నారు, కౌంట్ పెంచుతున్నారు. సో ఇదే ప్రాసెస్, లింక్ బిఫోర్ ప్రీవియస్ నోడ్. ఆ నోడ్ కి వెళ్ళారంటే ఆ నోడ్ మళ్ళీ మీరు డిక్లరేషన్ నోడ్ నెక్స్ట్ ప్రీవియస్,
నెక్స్ట్ ప్రీవియస్ ఆ నోడ్ కి వెళ్తే మళ్ళీ ఏంది ఐటమ్ ఎలిమెంట్ నెక్స్ట్ అనేది ఏంది అడ్రస్ ప్రీవియస్ అనేది కూడా అడ్రస్ ఇది సర్కులర్ లింక్ అంటే డబుల్ లింక్ లిస్ట్ అంటే ఫ్రంట్ టు బ్యాక్ రెండు అడ్రస్లు ఉంటాయి ఇది డబుల్ లింక్ లిస్ట్ యూజ్ చేస్తుంది ఇది నార్మల్ లింక్ సర్కులర్ లింక్ లిస్ట్ ఏం చేస్తుంది డబుల్ లింక్ లిస్ట్ యూజ్ చేసి నెక్స్ట్ అడ్రస్ ని ముందు స్టోర్ చేస్తా డబుల్ లింక్ లిస్ట్ అంటే ఏం లేదు ఇంట్లోకి చెప్తా డబుల్ లింక్ లిస్ట్ ఏం చేస్తుంది అంటే ఇక్కడ లింక్ లిస్ట్ కి డబుల్ లింక్ లిస్ట్ తేడా ఏంటంటే డబుల్ లింక్ లిస్ట్ ఏం చేస్తుంది అంటే దీనికి మూడు కంపార్ట్మెంట్లు ఉంటాయి ఇప్పుడు ఇది లింక్ లిస్ట్ క్లారిటీ ఉంది కదా డబుల్ లింక్ లిస్ట్ ఎట్లా ఉంటుంది అంటే చెప్తాను నాకంటే ఇక్కడ డబుల్ లింక్స్ ఏం చేస్తుంటే మూడు కంపార్ట్మెంట్లు ఉంటాయి అన్నమాట కంపార్ట్మెంట్స్ లో ఒకటి వచ్చి మధ్యలోది వాల్యూ ముందుది వచ్చి ప్రీవియస్ అడ్రస్ తర్వాత వచ్చి నెక్స్ట్ అడ్రస్ అది అంటే డబుల్ లింక్ లిస్ట్ అన్నమాట అర్థమైందా సో ఇప్పుడు చూడండి నేను 1 యాడ్ చేస్తే ఇది 1 నేను 2 యాడ్ చేస్తే ఇది 2 కదా నేను మళ్ళీ 3 యాడ్ చేస్తే ఏమైంది ఇది 3 కదా ఇది 3 ఓకే బట్ దీని అడ్రస్ సేమ్ చూడండి ఇప్పుడు దీని అడ్రస్ ఎంత అనుకున్నాను దీని అడ్రస్ సమ్ 1000 అబ్బా దీని అడ్రస్ ఎంత సమ్ 1001 మళ్ళీ దీని అడ్రస్ ఎంత సమ్ 1002 చూడండి డబుల్ లింక్ లిస్ట్ లో ఎలా స్టోర్ అవుతుందో ఇక్కడ 1001 స్టోర్ అవుతుంది ఎందుకంటే దాని ముందు నెక్స్ట్ అడ్రస్ ఇక్కడ అంటే దాని నెక్స్ట్ అడ్రస్ స్టోర్ అయింది ఇక్కడ 1002 స్టోర్ అవుతుంది ఎందుకంటే లాస్ట్ ఏముందో అది ఇక్కడ స్టోర్ అవుతుంది అనమాట సో ఇప్పుడు ఇక్కడ ఏం స్టోర్ అవుతుంది 1000 స్టోర్ అవుతుంది ఎందుకంటే దాని ప్రీవియస్ అడ్రస్ నెక్స్ట్ అడ్రస్ సింపుల్ గా చూడండి ఇక్కడ నేను రాస్తున్నా అదే అక్కడ ఉంది ఇక్కడ ప్రీవియస్ ఇది నెక్స్ట్ ఓకేనా అదే సేమ్ అదే లాజిక్ కలండి ఇక్కడ నెక్స్ట్ అంటే ఏంది ఇక్కడ నెక్స్ట్ అంటే ఏంది 1002 కదా అంతే ఇక్కడ ప్రీవియస్ అంటే ఏంది 1001 కదా ఇక్కడ నెక్స్ట్ అంటే ఏంది నెక్స్ట్ అంటే ఇక్కడ నథింగ్ బట్ ప్రీవియస్ ఎందుకంటే ఇక్కడ నెక్స్ట్ వాల్యూ అనేది లేదు యాక్చువల్ గా నల్ ఉంటుంది ఓకే ఎందుకంటే ఇది లాస్ట్ది బట్ చూడండి దీని ప్రీవియస్ నల్ ఇక్కడ 1002 కాదు నల్లే పెట్టింది ఎందుకంటే దీని ప్రీవియస్ ఏం లేదు దీని నెక్స్ట్ ఏం లేదు ఓకేనా ఇది లింక్ లిస్ట్ బట్ ఇది సర్కులర్ లింక్ లిస్ట్ అయితే ఏమవుద్ది ఇక్కడ నల్లు బదులు ఏమవుద్ది తెలుసా దీని నెక్స్ట్ ఏమవుద్ది 1000 అవుద్ది ఇది డబుల్ లింక్ లిస్ట్ బట్ దీని సర్కులర్ లింక్ లిస్ట్ చేయాలంటే దీని అడ్రస్ మ్యాచ్ అవ్వాలి దీని ప్రీవియస్ అనేది ఏమవుద్ది 1000 అవుతుంది సింప్లీ సో ఇప్పుడు డబుల్ లింక్ లిస్ట్ అది బట్ దాని సర్కులర్ లింక్ లిస్ట్ చేయాలంటే సో దీని అడ్రస్ అక్కడ పెడితే ఏమవుతుంది దీని నెక్స్ట్ ఇది అవుతుంది దీని ప్రీవియస్ ఇది అవుతుంది అట్లా సో దీనికి ఒక యారో కాదు దీనికి 2 యారోలు ఉంటాయి ఎందుకు 2 యారోలు ఉంటాయంటే దీని ప్రీవియస్ 1000 కాబట్టి ఇది లింక్ అవుతుంది దీని నెక్స్ట్ ఉంది అందుకని దీనికి కూడా నెక్స్ట్ ప్రింట్ అవుతుంది సో యారో మార్కులు అట్లా ఉంటాయి అన్నమాట దీనికి కూడా అంతే సేమ్ 2 యారోలు ఉంటాయి దీని ప్రీవియస్ ఇది బట్ దీని నెక్స్ట్ ఇది దీని ప్రీవియస్ మళ్ళీ ఇది కదా అట్లా స్టోర్ అవుతుంది అనమాట అంటే 2 యారోలు ఎందుకు ఉంటాయంటే దీని నెక్స్ట్ ఇది బట్ దీని ప్రీవియస్ ఇది కదా అంటే దీని ప్రీవియస్ 1001 బట్ దీని నెక్స్ట్ 1002 సో ఇట్లా ప్రీవియస్ నెక్స్ట్ అందుకని 2 యారోలు ఉంటాయి అనమాట డబుల్ లింక్ లిస్ట్ కూడా మనకి ఒక క్లాసే ఇంప్లిమెంటెడ్ క్లాసే అది కూడా జస్ట్ మనం డబుల్ లింక్ లిస్ట్ అని కొడితే వస్తుంది చూడండి
సర్కులర్ లింక్ లిస్ట్ అనుకుంటా. ఒక్క నిమిషం. సర్కులర్ లింక్ లిస్ట్ మనం రాంగ్ రాసామని చూస్తున్నాం, కరెక్షన్ చూస్తాము. java.util circular link list. ఓకే, సపరేట్ గా సర్కులర్ లింక్ లిస్ట్ అనేది ఏం లేదు. మనం లింక్ లిస్ట్ ని సర్కులర్ లింక్ లిస్ట్ లాగా మనం మార్చుకోవాలన్నమాట. అర్థంగా? లింక్ లిస్ట్ ని సర్కులర్ లింక్ లిస్ట్ లాగా మనం మార్చుకోవాలి. బట్ బై డిఫాల్ట్ లింక్ లిస్ట్ ఎలా స్టోర్ అవుతుందో చూడండి. బై డిఫాల్ట్ ఇదేం చేస్తుందంటే డీక్యూ అంటే ఫ్రంట్ బ్యాక్ ని ఇంప్లిమెంట్ చేస్తుంది. ఇప్పుడు మీరు చూసారంటే లింక్ లిస్ట్ బై డిఫాల్ట్ ఎలా స్టోర్ అవుతుందంటే, మనం ఇందాక యాడ్ మెథడ్ కొట్టాము కదా, ఒక్క నిమిషం. ఎక్కడ చేస్తుందని లింక్ లిస్ట్ సో ఈ యాడ్ మెథడ్ వెళ్తే మీరు చూసారంటే లింక్ లిస్ట్ కి వెళ్తుంది. లింక్ లాస్ట్ ఇది యాక్చువల్ గా ఫస్ట్ నెక్స్ట్. ఇది ఫైనల్ గా మనం ఏం చేస్తుందంటే, ఈ నోడ్ అనే క్లాస్ ఉంది, పబ్లిక్ స్టాటిక్ క్లాస్ నోడ్. ఈ నోడ్ ఏదంటే ప్రీవియస్ నెక్స్ట్ ఉంది కదా, ఆ ప్రీవియస్ నెక్స్ట్ ఇది ఐటమ్ ప్రీవియస్ నెక్స్ట్ అనేది ఏంది, నథింగ్ బట్ సర్కులర్ లింక్ లిస్ట్. యాక్చువల్ గా లింక్ లిస్ట్ బై డిఫాల్ట్ సర్కులర్ లింక్ లిస్ట్ ఇంప్లిమెంట్ చేస్తుంది. నోడ్ క్లాస్ ఇదే కదా, నోడ్ ఆఫ్ ఈ నెక్స్ట్ అనేది నోడ్ అంటే ఖచ్చితంగా ఇదే కదా. ఈ నోడ్ లో మళ్ళీ ఐటమ్ ప్రీవియస్ నెక్స్ట్ ఉంటుంది కదా, మళ్ళీ నెక్స్ట్ కూడా ప్రీవియస్ ది నోడే, నెక్స్ట్ ది నోడే. అంటే ఏంది, ఒక ఐటమ్ వాల్యూ ఉన్నప్పుడు ఇందాక మనం పెయింట్ లో చెప్పుకున్నట్టు సో నెక్స్ట్ అనేది నోడే, ప్రీవియస్ అనేది నోడే. కాబట్టి నెక్స్ట్ అనే నోడ్ ఇది, దానికి మళ్ళీ నెక్స్ట్ ప్రీవియస్ ఉంటాయి, దానికి వాల్యూ ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ అనేది నోడు, దానికి వాల్యూ ఉంటుంది, నెక్స్ట్ ప్రీవియస్ ఉంటుంది. మళ్ళీ ప్రీవియస్ అనేది నోడు, దానికి మళ్ళీ అది నోడే, దాంట్లో వాల్యూ ఉంటుంది, ప్రీవియస్ నెక్స్ట్ ఉంటుంది. అందుకే మనకు అక్కడ అది కన్ఫ్యూజన్ ఏం కాదు, జస్ట్ అందుకే నెక్స్ట్ అనేది నోడే, ప్రీవియస్ అనేది నోడే. నోడ్ అంటే నథింగ్ బట్ మళ్ళీ ఏముంటుంది, ఐటమ్ ఉంటుంది, వాల్యూ ఉంటుంది, ప్రీవియస్ ఉంటుంది, నెక్స్ట్ ఉంటుంది. ఇలా మనము ఇంప్లిమెంట్ చేస్తాం దాన్ని. ఓకేనా? మీరేం చేస్తారంటే ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ అండ్ ఇంప్లిమెంట్ యువర్ ఓన్ సర్కులర్ లింక్ లిస్ట్. ఓకేనా? మనం కూడా చెప్పుకుందాం, మనం కూడా ఇంప్లిమెంట్ చేద్దాం. ఓకేనా? బట్ యూ ట్రై టు ప్రాక్టీస్ దట్. రేపు ఇంప్లిమెంట్ చేద్దాం మనమే సర్కులర్ లింక్ లిస్ట్ ఓన్ గా. బట్ మీరు ట్రై చేయండి, ప్రాక్టీస్ చేయండి. రేపు మనకి మిగిలింది ఏంటంటే క్లాస్ రిమైనింగ్ హ్యాష్ సెట్ అయి ఉన్నాయి కదా. లింక్డ్ హ్యాష్ సెట్ అంటే లింక్ లిస్ట్ ప్లస్ హ్యాష్ సెట్ రెండు కంబైన్ చేస్తే ఇంకేముంది, క్యూ కూడా చెప్పుకుందాం. సర్కులర్ లింక్ లిస్ట్. ఓకేనా? సర్కులర్ లింక్ లిస్ట్ ఇవి చెప్పుకుంటే మ్యాక్సిమం మ్యాప్ ఉంది, మన ట్రీ మ్యాప్ ఉంది. మ్యాప్ ఈస్ అన్ ఇంటర్ఫేస్, హ్యాష్ మ్యాప్ గురించి కూడా నేను చాలాసేపు చెప్పాలి, అది చాలా ఇంపార్టెంట్. హ్యాష్ మ్యాప్, ట్రీ మ్యాప్, ఈ రెండు
ఈ 2 రేపు చెప్పుకుందాం. ఇవన్నీ రేపు చెప్పుకుందాం. మాక్సిమం ఇవన్నీ కవర్ అవ్వవు రేపు. బట్ మాక్సిమం ట్రై చేద్దాం కవర్ చేయడానికి. లేకపోతే ఎల్లుండి కవర్ అయిపోతాయి మొత్తం. తర్వాత ఇంక 2 రోజుల్లో జావా అయిపోతుంది. తర్వాత స్ప్రింగ్ బూట్ స్టార్ట్ చేయొచ్చు. జావా అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ జావా, ఓన్లీ జావా, కోర్ జావా మీద చెప్పుకుందాం. దాంట్లో 2 క్లాసెస్ పడుతుంది. మొత్తం ఈ వీక్ అంతా అవుతుందిలేండి. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ 1 డే ఆర్ 2 days కానీ, ఇది కానీ చాలా అన్ని చెప్పుకుంటా పోతే అయిపోతుంది. అంటే ఈ రోజు క్లాస్ అయితే ఇది బ్రో. ఏమైనా డౌట్స్ ఉంటే అడుగు. ఇంకేమైనా ఉంటే ప్రాక్టీస్ చేయి. ఇవి నేను ఫైల్ మీకు షేర్ చేసేస్తాను.